నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం ఘనంగా హనుమాన్ జయంతి శోభయాత్ర బైక్ ర్యాలీ నగరంలోని స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి వేలాది మంది హనుమంత భక్తులతో హిందూ చైతన్య వేదిక మొదలగు హిందూ సంస్థల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి శోభయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం వేలాది మంది హనుమత్ భక్తులతో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా హిందూ చైతన్య నివేదిక సభ్యులు కాకు మురళిరెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ శోభయాత్ర నిర్వహిస్తున్నామని హనుమంతుల వారి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు। ఈ కార్యక్రమం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుండి ఆర్ఎస్ఆర్ఎం స్కూల్ వరకు నిర్వహించారు। తదుపరి ప్రసాద వితరణ చేశారు। అందరికీ జై శ్రీరామ్। ఈరోజు ప్రపంచానికి వీరత్వాన్ని, వ్యక్తిత్వాన్ని, వివేకాన్ని పరిచయం చేసినటువంటి మహోన్నతమైనటువంటి హనుమంతుల వారి యొక్క జయంతి అని మనం అంటాం, కానీ అది వాస్తవానికి విజయోత్సవం। ఏదైతే లంకా దహనం చేసిన తరువాత హనుమంతుల వారు సీతమ్మ జాడ చూడడానికి వెళ్ళిన సమయంలో ఆయన వాలాన్ని వెలిగిస్తే ఆయన వాలంతో లంక మొత్తాన్ని కూడా వెలిగించి తిరిగి సముద్రంలో లంఘించి దూకి తరువాత ఆయన పైకి లేచినటువంటి ఆ యొక్క ఘట్టాన్ని హనుమ విజయోత్సవంగా, చెడు పైన మంచి సాధించిన విజయంగా మనం భావిస్తాం। సాధారణమైనటువంటి మనుషులకి శరీర అవయవం కాలిపోతే మళ్ళీ అది రావడం కానీ మళ్ళీ తిరిగి రీక్రియేట్ అవ్వడం కానీ జరగదు। కానీ హనుమంతుల వారు చిరంజీవి కాబట్టి ఆయన వాలం తగలబడిన ఆయన సముద్రంలో దూకి మళ్ళీ లేచేటప్పటికీ సాధారణంగా ఎలా ఉంటారో అలాగే ఉన్నారు। కాకపోతే పంచభూతాల్లో దేని ద్వారా అయినా సరే ఒక వస్తువు కానీ ఒక అవయవం కానీ మళ్ళీ కృషించి మళ్ళీ పునరుజ్జీవం పొందింది కాబట్టి దాని పునర్జన్మగా భావించి ఈ యొక్క హనుమ విజయోత్సవాన్ని కూడా హనుమ జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటాం। హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో గత 4 సంవత్సరాలుగా రామభక్తులైనటువంటి హనుమ భక్త శోభాయాత్రని వేలాది మంది హిందూ బంధువులు కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఒక్క తాటిపైకి వచ్చి ఈ యొక్క శోభాయాత్రలో బైక్ ర్యాలీ రూపంలో పాల్గొంటూ ఉన్నారు। మహిళలు, పిల్లలు, వయోవృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వయసుతో వయో తారతమ్యాలు లేకుండా జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ సింహపురి నగర వీధుల్లో హోరెత్తిస్తూ కాషాయ శోభని ప్రపంచానికి ఈరోజు చాటుతూ ఉన్నారు। ఈరోజు హనుమంతుని యొక్క గుణగణాలు, వారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క స్వామి భక్తి, వారి యొక్క బుద్ధి కుశలత, వారి యొక్క సమయస్ఫూర్తి ఈరోజు సమాజానికి ఆదర్శంగా ఉండాలి। వారి గుణాలను ఆదర్శంగా తీసుకొని శ్రీరామచంద్రుని యొక్క సేవలో సమాజం ముందుకు సాగినప్పుడే ఈ దేశం ప్రపంచంలో విశ్వగురువుగా నిలబడుతుంది అని, హిందూ సమాజ ఐక్యతే దేశంలో ఉన్న అన్ని సమస్యలకి కూడా పరిష్కారాన్ని చూపుతుందని చెప్పి కూడా హిందూ చైతన్య వేదిక భావిస్తా ఉంది। కాబట్టి ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తా ఉన్నాం। ఈ కార్యక్రమాలకి సహకరిస్తున్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి, పోలీస్ వ్యవస్థకి, మీడియా వ్యవస్థకి, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారికి, అన్ని హిందూ సంఘాలకి, హిందూ సమాజానికి కూడా హిందూ చైతన్య వేదిక తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం। జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్। గవర్నమెంట్ నిద్రపోతాడు।